హలో, నేను మిమ్మను. ఈరోజు పనసపొట్టు కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా పనసపొట్టు కోసం పచ్చి పనసకాయ తీసుకొని దాని చుట్టూ ఉన్న తొక్క తీసేసి వీడియోలో ఉన్న విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా మొత్తం అయ్యాక ఇలా పొట్టు పొట్టుగా ఉంటుంది. ఇంకా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పనసపొట్టు, ఆవా, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు గ్రేవీ. ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకుని మరగబెట్టుకోవాలి. వాటర్ బాగా మరగబెట్టుకున్నాక పనసపొట్టుని వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికేలోపు ఇంకా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని నువ్వుల ఆయిల్ ఆర్ మీరు యూస్ చేసి ఏ ఆయిల్ అయినా ఒక 2 స్పూన్స్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక చింతపండు గ్రేవీని వేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేరగానే పక్కకు తీసేసుకోవాలి. ఈలోపు పనసపొట్టు ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి కలిపి చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ మొత్తం వాడిపోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆవాలు తీసుకుని పౌడర్గా చేసుకోవాలి. టెక్స్చర్ అయితే ఇలా స్మూత్గా రావాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచి 1 సెకండ్ వేపుకోవాలి. అండ్ నెక్స్ట్ శనగపప్పు, పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవాలి. ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మాడితే కర్రీ టేస్ట్ అంతా పోతుందని గుర్తుంచుకోవాలి. ఇంకా తాలింపంతా వేగాక పనసపొట్టులో వాటర్ లేకుండా బాగా ప్రెస్ చేసి వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేపుకుని పక్కన పెట్టుకున్న చింతపండు వేసి మొత్తం కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలని గుర్తుపెట్టుకోండి. ఇంకా మూత పెట్టేసి 5 మినిట్స్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అంటుకట్టేస్తుంది. ఇంకా 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి చల్లారాక ఆవు పిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చూసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇంకా టేస్ట్ చేసేద్దాం. నాకైతే చాలా నచ్చింది. పుల్ల పుల్లగా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.